ఏవాయ్ ఈరోజు ఏంటి స్పెషల్? ఆకలి తంచేస్తుంది. ఇదిగోనండి తెస్తున్నాను. అబ్బో ఏదో వెరైటీగా ఉంది. ఇదేంటి? కనపట్టలా చెద్దన్నం. అదే ఇదేమిటి అంటున్నాను. అదే కనపట్టలా చెద్దన్నము అంటున్నాను. అదే నాకెందుకు పెడుతున్నావు అంటున్నాను. చెద్దన్నం ఆరోగ్యానికి మంచిదని. మంచిదా? ఎలా? ఉదయాన్నే చెద్దన్నం తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ఆ, ఏ విధమైన వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయి. ఆహా, దగ్గరికి రావు, బట్ దూరం నుంచి చూస్తూ ఉంటాయి అన్నమాట. కుళ్ళు జోకులా? కాదు, చెద్ది జోకులు. చెద్దన్నం తినడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. అంతేనా? దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి. ఈ దంతాలే లేని వాళ్ళకి, ఎముకలు గొల్లబారిపోయిన వాళ్ళకి. ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, మీకు రెండు బాగానే ఉన్నాయి కదా. ఆ, మధ్యలో దిక్కుమాలిన డౌట్స్ ఒకటి చెప్పేది వినకుండా. ఆ, చెప్పు చెప్పు. సద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఉమ్, ఇది కనుక తింటే అధిక రక్తపోటు దూరం అవుతుంది. అంటే బీపీయా? బీపీనే. మరి చెద్దన్నం పొద్దున్నే కదా తినేది, అలాంటప్పుడు రోజంతా బీపీ లేకుండా ఉంచుతున్నా, లేకపోతే తిన్న 1 గంట 2 గంటల వరకు నేను. మీరు ఇలాంటి దిక్కుమాలిన విషయాలు చెప్పి నాకు ఉన్న బీపీతో పాటు లేని బీపీ తెచ్చి పెట్టకండి. ఆ మాత్రానికే బీపీ తెచ్చేసుకుంటే ఎలాగయ్యా? సరే చెప్పు. శరీరం ఎవ్వరగా కనిపిస్తుంటండి చెద్దన్నం తినడం వల్ల. ఏ దరిద్రం చెప్పడు? దరిద్రుడు కాదు, ఆరోగ్య నిపుణులు. ఓ వాళ్ళైతే నమ్మచ్చు, కానీ ఎన్నాళ్ళు? తిన్నన్నాళ్ళు. ఓ, బతికినన్నాళ్ళు అనుకున్నాను. బతుకునన్నాళ్ళు తింటే పోయేదాకా యవ్వనంగా కనిపిస్తారు. సరే. బద్ధకంతో బాధపడేవాళ్ళు, మీకుంది కదా ఆ జబ్బు, అబ్బా, చెద్దన్నం తినడం మంచిది. ఉంది కదా అని అందరికీ తెలిసేలాగా చెప్తారా ఎక్కడైనా? ఏమో ఈ వీడియో చూసి ఇష్టపడి లైక్ కొట్టచ్చు కదా. సరే చెప్పు. కొంతమంది ఎలర్జీ చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కదా, మీకులాగా. అబ్బా, జనరలైజ్ చేసి చెప్పు పర్లేదు, కానీ పర్సనలైజ్ చేసి చెప్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? హ? నువ్వు చెప్పిన అన్ని రోగాలు నా ఒక్కడికే ఉన్నాయని అనుకోరు. పోయేది ఏముందండి, పాపం అని జారిపడి ఓ లైక్ కామెంట్ ఇవ్వచ్చు కదా. వచ్చి నీ లైకులు కామెంట్ సంతకాల ఆపుతావా ఇంకా? ఆగండి, ఇది కాస్త చెప్పేయనివ్వండి. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎలర్జీ చర్మ సమస్యల నుంచి బయటపడతారని చెప్తారండి చెద్దన్నం తింటే. ఎవరు ఇప్పుడు మాత్రం దరిద్రులే అయి ఉంటారు. అదండి నిపుణులే, ఆరోగ్య నిపుణులు. సరే. అదండి చెద్దన్నం వల్ల అన్ని లాభాలు ఉన్నాయి. మీరేమో పొద్దున్నే చెద్దన్నం ఏంటంటూ విసుక్కుంటారేంటి నా మీద. పైగా ఇదే అమెరికాలో అయితే $12 అమ్ముతున్నారట. సరే, అక్కడికి వెళ్ళి అమ్మే. అక్కడే ఉంటే అదే పని చేసేదాన్ని, మీరు చెప్పాలేంటి? సారీ నయ్యా, ఏదో పొరపాటు అనేసాను. అది సరే కానీ నా చద్దన్నం గిన్నె తెచ్చావు, మరి నీది? నేనా? మీకు ఆ మాత్రం తెలీదా నేను చెద్దన్నం తినను అని? మధ్యాహ్నం వండిన అన్నం సాయంత్రం తినడానికే చిరాకు, చెద్దన్నం ఒకటి. అదేంటది? అది అంతేనండి, నాకు చిన్నప్పటి నుంచి తినడం అలవాట్లేదు. ఆహా, ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఓహో, నీకేమో ఎప్పటికప్పుడు ఫ్రెషా? నాకు మాత్రం ఇంకో మిగిలిపోయిన అన్నంలో మజ్జిగ వేసేసి అందులో ఒక మిరపకాయ తగలేసి ఓ ఉల్లిపాయ ముక్క ఒకటి తరిగి ఇక్కడ వేసేసి తినమండవా? నాకు అలవాటు లేదండి, చెద్దన్నం తినడం అలవాటు లేదని చెప్తున్నాను కదా. మరి అలాంటప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి చద్దనం తింటే అని నాకెందుకే చెప్పావు? నీకు అక్కర్లేదా ఆరోగ్యం? మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. ఆ, అయినా నేను ఆల్రెడీ పొద్దున్నే శుభ్రంగా దోశలు వేసుకు తినేసాను. నాకు ఏ రోగాలు రావు, నీకే అంటావు.
సత్యం అదే కదా. అంటే నేనే రోగిష్టోండి, నాకే అన్నీ ఉన్నాయి. కఫము, వాసము, పిత్తము అన్నీ కూడా నాకే ఉన్నాయి. అయ్యయ్యో ఇన్నాళ్ళు ఉన్నట్టు నాకు చెప్పలేదు ఏమిటండి? చెప్పి ఏం చేస్తావేంటి? ఏముందండి, అవి కూడా చెప్పేద్దును. లైక్లు, కామెంట్లు, షేర్లు కూడా వచ్చును. అయినా చూస్తుండండి ఈ చెద్దన్న వీడియో ఎంత వైరల్ అవుతుందో. నీ పాపులారిటీ పాకిస్తాన్ వెళ్ళా ఇంకా ఆపుతావా? ఇగో నువ్వు పెట్టిన చెద్దన్నం అన్నీ మూసుకుని తింటా, సరేనా? అన్నీ మూసుకున్నా నోరు మాత్రం తెరుచుకు తినండి. ఆగండి ఆగండి, అబ్బా ఆగండి. మళ్ళీ ఎందుకే? చద్దిమాత నమో నమః అని 3 సార్లు అనుకుని తినండి. చద్దిమాత నమో నమః, చద్దిమాత నమో నమః, చద్దిమాత నమో నమః.